మా పాస్టమ్మ గారు నేను పాట పాడి దేవుని మహిమపరుస్తాం. ఈ యొక్క శుభ సంతోష సమయంలో మా పాస్టమ్మ గారు పైకి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరి ప్రార్థన దేవుని కృప. ఈ సమయంలో అందరికి వచ్చిన పాట పాడి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నీకే గాన స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక.
హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం. ఈ సమయంలో రాజేష్ పాస్టర్ గారు, మరి మిస్సెస్ గారు, దేవుని సేవకురాలు, మరి అన్నయ్య వదిలి గారు, మరి జోలా అమ్మగారు వేదిక మీదకి వస్తారు. ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వేదిక మీద వచ్చి ప్రార్థన చేస్తారు. జ్ఞానోత్సవ సందర్భంగా అమ్మగారు ప్రార్థన చేస్తారు. జోలా అమ్మగారు మనందరికీ కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చప్పట్లు. సర్వాధికారి మా బంగారమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. ఎంతో చక్కటి సమయాన్ని, ప్రశస్తమైన దినాన్ని మీరు మమ్మల్ని గురించిన దేవానికి స్తోత్రం తండ్రి. అయ్యా నైనా చిన్నాన్ని మీరు ప్రేమించి అయ్యా మరి 39 సంవత్సరాలుగా మీరు కాచి కాపాడుతూ అయ్యా సజీవమైన హస్తల చాటును ప్రభు మీరు భద్రం చేస్తూ దాంపత్య జీవితంలో ఐక్యతను, సంతోషమును, సమాధానమును, ఆరోగ్యమును, ఆనందమును తండ్రి సమస్తాన్ని మీరు దయచేసి ప్రభు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిచర్యలో కూడా ప్రభు నీ ఆత్మ సన్నిధిని తోడుగా దయచేస్తూ ప్రభా అయ్యా మీరు ముందుకి వెళ్ళడానికి ప్రభు నీ ఆత్మ కార్యాల ద్వారా నాయన అయ్యా నీ యొక్క హస్తము ద్వారా నేను సాహసమైన కార్యాలు చేస్తూ అయ్యా గొప్పగా నీ పరిచర్లో ఉండడానికి నేను మీరు ఎంతగానో సహాయం చేస్తున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా జీవితకాలం అంతా నీ కృపాక్షేమాలతో నింపండి నాయన. ఆయుర ఆరోగ్యాలతో నింపండి ప్రభా. ఇంకా ఉన్న సంవత్సరములన్నీ కూడా నాయన అయ్యా నీ పని, నీ పరిచర్యలో ఇంకా ముందుకు సాగుతూ నాయన ఆత్మాభిషేకము కలిగి మంచి పరిచర్య చేయడానికి తండ్రి అయ్యా దాంపత్య ఐక్యంతో, ఆరోగ్యంతో, సంతోషంతో, సమాధానంతో నిత్యము వర్తిల్లడానికి ప్రత్యేకంగా నీ కృపను మీరు దయచేయండి ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా, మంచివాడు ప్రభా తండ్రి. ఈ లోకంలో ఎవరు విడిచే దేవుడు కాదు ప్రభా నాయన. అయ్యా నాయన నీ కార్యంలో ఆశ్చర్యంతో కనుక ఆశ్చర్యమైన నీ కార్యాలు అయ్యా పరిచర్యలో నీ కుటుంబ జీవితంలో మీరు జరిగించండి. ఇచ్చిన బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి నాయన. అయ్యా ప్రసాద్ నీ చోతి నాయన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. నిరీక్షణ తన కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. కేసీఆర్ తన కుటుంబం అంతటిని బట్టి నీకు వందనాలు. అయ్యా పరిచర్యలో ఇంకా ఆశ్చర్యకరంగా, దీవెనకరంగా మీరు ఉంచి ఆయన చిన్నానికి మీరు కూడా ఆరోగ్యము, బలము, శక్తిని, సంతోషం, సమాధానం నిత్యము తోడుగా దయచేసి జరుగుతున్న ప్రతి కార్యక్రమాలు మీ చేతిలో పెడుతూ మీరే నడిపించమని మా ప్రియుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. జోలా పాస్టర్ అమ్మగారికి హృదయపూర్వక వందనాలండి. చక్కగా ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని వాక్యంలో ఒక మాట ఉందండి. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నారు, ఎల్లప్పుడూ మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మరి మాయ గారు, జేమ్స్ అయ్య గారు, మాయ గారు అత్తగారికి ప్రభు వివాహం జరిగించి 38 సంవత్సరాలు ప్రభు కాచి కాపాడి 39వ సంవత్సరం మరి వారు వివాహ జీవితంలో అడుగు పెట్టడానికి ప్రభు కృప చూపించారు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది కదండి, దేవుడు కట్టిన కుటుంబం, ఇల్లు. దేవాతి దేవుడు నేల మట్టి తీసి భార్య భర్తలని ముందుగా ఆదామును తర్వాత అవన్నీ చేసి కుటుంబాన్ని ఏర్పాటు చేశారు. ఆయన యొక్క ప్రణాళికలో మరి జేమ్స్ అయ్య గారిని, లిడి అమ్మ గారిని ప్రభు జతపరిచి 3 బిడ్డలు ఇచ్చి, మరి అల్లుళ్ళు ఇచ్చి, దేవుడు మరి బిడ్డలు కూడా ఇచ్చారు. దేవునికి స్తోత్రం. మరి దేవుని సేవకులకు నేను పెద్దలుడిగా ఉండడం దేవుడు ఇచ్చిన ధన్యత, దేవుడు నాకు ఇచ్చిన కృప. మరి సంఘంలో మాయ గారు, అత్తగారు వారు సాక్ష్యాన్ని చెప్తారు. ప్రభు వారి యొక్క వైవాహిక జీవితంలో ప్రభు చేసిన మేలులు, ఉపకారాలు, ప్రభు నడిపించిన విధం అంతటినీ ద్వితీయోపదేశకాండం ఉంటుంది కదండి. దేవుడు అంటాడు,
ఇశ్రాయేలు ఈ 40 సంవత్సరములు దేవుడిని నడిపించిన మార్గం అంతటా ఒకసారి జ్ఞాపకం చేసుకుని మనం దేవుణ్ణి స్తుతించాలి. ఈ సమయంలో జేమ్స్ అయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. విలియమ్మ గారు, జేమ్స్ అయ్య గారు ఇద్దరు కూడా వారు కొద్ది నిమిషాలు సాక్షి చెప్పి దేవుని మహిమపరుస్తారు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ వివాహ సమయం అంటే మా వాళ్ళు ఎవరిని పిలలేదు, మా బంధువులు పిలిస్తే ఇంకా ఇష్టమే. అదేది లేదు, ఏదైనా దేవుని స్తుతించాలి, కృతజ్ఞత చెల్లించాలి అనే ఉద్దేశంతోనే మరి ఈ కూడికి ఏర్పడి సంఘము, మరి మా సేవకులు అంటే మా సామేలన్నయ్య, వదిన, వారి యొక్క పిల్లలు, ఏమి మాళ్ళు, మా కుటుంబం కలిసి మన కుటుంబముగానే చేయాలన్న ఒక ఆశతోనే కూడికి ఏర్పాటు చేయబడింది. లేదు ఎక్కువగా మరి ఇలా చెప్పినప్పుడు ప్రసాద్ పాస్టర్ గారు చూద్దామా డిమాండ్ చేశారు. లేదు పాస్టర్ గారు అయితే పాస్టర్ గారు కానివ్వండి, అలా కానీ మా చూద్దాం అయితే రెడీ లేదు, పెడితే మంచిది. రాజు రోషి కూడా దీనికి ఎంతనే ఎంకరేజ్మెంట్ చేశారు. రాజు కూడా ఐగారు అలాగే పెడితే మంచిది, మా రోషి మరి డాడీ మీరు చేస్తే మంచిది. దేవుని బిడ్డలారా, మరి వివాహం అయ్యి 38 కంప్లీట్ అయిపోయి 39 వస్తుంది. మరి రోజుతో మరి నాకు చెప్పాలంటే వేగంగానే వివాహం చేసుకున్నాను, చేయబడింది. వివాహం అయినప్పుడు మా అమ్మ ఉంది, మా అత్తగారు కూడా ఉన్నారు, మామగారు కూడా ఇక్కడే నిద్రించారు, మా అక్క కూడా ఉంది, అనేక మంది ఉన్నారు. ఇప్పుడు ఎవ్వరు లేరు, పోయారు. నేను పోవాల్సిందే ఈ స్థితిలో. దేవుడు ఎందుకో కాల్చి కాపాడు. అందరూ డాక్టర్కి అసాధ్యం అయిపోతుంది. ఇప్పటికి అసాధ్యాలను ఎక్కడే ఉన్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే రాజేశ్వరికి వెళ్దాము, గుంటూరు వెళ్దాము, తీసుకెళ్ళారు రాజేష్. మా అన్నయ్య తీసుకెళ్తే మా అన్నయ్యకి బాగా పరిచయం, ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు. మా అన్నయ్య చూసి అవునవును ఫస్ట్ గారు మీరు ఆపరేషన్ చేసిన బ్రెయిన్ సర్జరీ అయినా నడుస్తున్నారా, తిరుగుతున్నారా, మాట్లాడుతున్నారా అని చెప్పి మాట్లాడుతాం. ఇద్దరు పక్క పక్కన కూర్చోలో కూర్చొని చాలాసేపు చెప్పాను. ఉన్నారు సార్ ఉన్నారు, ఆయన నేనే సార్ అని అప్పుడు అక్మల్ వేసి వచ్చి బుర్ర వచ్చి చూస్తున్నారు. మందులకి డాక్టర్కి అసాధ్యమే కానీ దేవుడికి కష్టంగా. నేను 2-3 షుట్లు బైక్ మీద ఆయన కింద దబ్బుకుని పరిచేసి నేను వెళ్ళిపోతున్నాను. ఉన్నదని తెలియదు. ఒక ఆయన రైన్ వచ్చి పడిపోయింది నీ ఆవిడే అని చెప్పాను. కాబట్టి నేను వెనక్కి తిరిగి చూసినప్పుడు నార్పాక దగ్గరే అక్కడ పడిపోయింది. ఒకసారి అయితే వస్తూ ఉంటే పరవాడ బ్యాటరీలోకి వచ్చాం. అదే యువతల అదేదో రైతు షర్ట్ వేసి అదే కంపెనీయో లేకపోతే మిషన్ ఏదో తయారు చేసి పడుతున్నారు. బయట సెట్ ఎక్కినప్పుడు కింద ఉంటే ఎవరు ఉండాలి కదా, ఎవరు లేదు చెప్పుకోలేస్తాం. కానీ మా ఇద్దరి మధ్యలోనే కొమ్మ పడింది. పాస్రామ్ గారు లాగిస్తుంది, పడదొస్తుంది. నేను మాత్రం మామూలుగా వెళ్ళిపోతాను. అప్పుడు కూడా అంతే. ఇంకొక అతను బంద్ చేసుకుని వచ్చి పడిపోయింది, చెట్టు పడిపోయింది, ఆమె కిందనే కొమ్మలాగిసింది అని చెప్తే నేను ఆగితే అక్కడ పోవాలి. ఎక్కడైనా దేవుడు మహాకృపను బట్టి దేవుడు నాకు వివాహం అయింది. ఒక విచిత్రంగానే ఉంటుంది. ఎందుకంటే నేను 9th క్లాస్ 2 షుట్లు చదివాను. 10th లోకి వెళ్ళవలసింది, 10th లోకి వెళ్ళలేదు, ఏకంగా మ్యారేజ్లోకి వెళ్ళిపోయాను. మా అమ్మ కూడా నన్ను ఎంతగానో అంగీకరించేది. మ్యారేజ్ చేసి డ్రిల్ మ్యాచ్ అని ఎస్కాట్లో అంటే మా క్యాస్ట్ అంతా ఇంకా ఎక్కువ. ఆయన అదే క్యాస్ట్ కనుక ఇప్పుడు క్యాస్ట్ కూడా చెప్పకూడదు. చిన్న ఆధార్ తక్కువైందని మళ్ళీ 9th చదవాలని చెప్పి 9th కూర్చోబెట్టి 9th చదివాడు. 10th వెళ్ళాలి, నాతో 10th వెళ్ళాలి, పాస్ అయ్యాను. అది నేను వెళ్ళకుండా మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. 16 సంవత్సరాలకే నాకు మ్యారేజ్ అయిపోయింది. దేవుడి కృప. అప్పుడు మా సామ్యాలన్నయ్య గారు ఉన్నారు, మా పెద్ద వదిన వదిన
మా రెండో రాజన్ని కూడా ఉన్నారు, వదిన కూడా ఉన్నారు. వారి మధ్యలోనే ఏది కూడా మా అత్తగారి పేరు అప్పయ్యమ్మ గారు ఏ కట్నం వద్ద అన్నప్పుడు సంతోషించి అన్ని చక్కగానే జరగడానికి వివాహం చేయబడి 3 పిల్లలు సడన్గా పుట్టిడు మరో దేవుడు పిలుపొందుకొని నువ్వులే తరఫున పాస్టర్ గారి తరఫున రావడం, ఇక్కడ సేవ చేయడం, సేవ మీటింగ్ కూడా సేవ కూడా 28 పూర్తి 29కి ఏదైనా దేవుడు నడిపించు. అందుకే కీర్తనకారుడు అంటారు దేవుని స్తుతించాలి. 138 2 నుండి 4 వచనాలు మనం చూస్తే దావీదు మహారాజు దేవుని స్తుతించాలి, గణపరచాలి. ఏది జరిగినా, మేలు జరిగినా, జరగకపోయినా, ఎలాగున్నా ఏదైనా స్తుతించేవారిగా ఉండాలని, పరిశుద్ధ దేవుని స్తుతించేవారిగా ఉండాలని ఉద్దేశం. నమస్కారం చేయించున్నాను. నీవిచ్చిన వాక్యమును గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, ధైర్యపరిచితివి. యెహోవా భూరాజులందరూ నీవు సెలవిచ్చిన మాటలు విని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలనే ఈ ఊరికి ఏర్పాటు చేయబడింది దేవుని బిడ్డలారా. అంతేగాని ఏదో కాదు. పెద్దాస్ గారు పెద్దలుడు ప్రసాద్ బాస్ గారు, జ్యోతమ్మ కూడా కరెక్ట్ గారు, రాజు రోజు మరి ఇంతగా ఆ సమయాన్ని ఫోన్ చేసి చెప్పినప్పుడు సంతోషించి వారందరూ రావడం జరిగింది. ఏదైనప్పటికీ దేవుని మహాకృపను బట్టి సంఘం చాలా మట్టుకు రాలేదు. ఏదైనప్పటికీ దేవుని మహాకృప అనేక బహిర్గమనాలు చాలా మంది సంఘ బిడ్డలు వారు వచ్చారు, సహకరించారు, పరిచయం చేశారు, ఉంటున్నారు. చాలా సంఘం అయితే చాలా మటుకు నిరాశలోనే ఉంది. దేవుడిలో బలంగా ఉండాలి. ఈ ఆఖరి దినాల్లో భయంకరమైన రాకడ దినాలు వచ్చేస్తున్నాయి. దేనికి భయపడవలసిన పని లేదు. దేనికి భయపడవలసిన పని లేదండి. ఎలా పోయినా ఎలాగున్నా ఏదైనప్పటికీ దేవుని కనపరిచి దేవుని రాజ్యానికి సిద్ధపడే వారుగా, దేవుని కొరకు బలంగా వాడబడే వారుగా, ఎదుగుతున్న సంఘంలో బలంగా నాటబడి దేవునితో అంటూ కట్టబడి వారుగా, ఎత్తబడిన వారుగా, ఫలించే వారుగా ఉండాలనే ఒక ఆశతోనే నాకు 3 కుమార్తెలు, 3 అల్లుళ్ళు, 2 మనవలు, 1 మనవరాలు. త్వరలో రోసికి, రాజు రోసికి పిల్లలు వస్తారు. మగ కాదు, దేవుడు నాకు ఎవరిచ్చినా సంతోషం. మా సంఘాన్ని 2 ఆడపిల్లలే గడంగానే దేవుడు ఆశీర్వదించారు. దేవుని మహాకృప మీ అందరూ ఎదుగుతే నిలబడి ఇచ్చిగా మాట్లాడాలి, ఆరోగ్యం ఇచ్చి అన్ని ఇచ్చి దేవుడు నిలబెట్టాడు. భాష చేసుకున్న తర్వాత మరి అప్పుడు ఈ సినిమాలు ఎక్కువ చూసేవాడిని. ఆ ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్లో పుట్టారో లేదో నాకు తెలియదు, కానీ మేమిద్దరు లేదంటే పరివర్తలు ఏదో కేకేసుకుంటారు. ఎమ్మప్పారావు అని పాపతను ఆయన ఉన్నాడు. మా వదిన పక్కనే పద్మా ఏంటి కదనన్నా అని అంటుంది ఆయన. ఇలాగెలుగా నీ చెల్లిని నీ మీద ఏదంటే మా వదిన వచ్చింది. ఏటన్నావు అంటే నేనేమనలేదు, అలాగే ఉన్నాను నిలబడి. వదిలికి ఏ సమాధానం చెప్పలేదు. అలా చూసాను. గోవా మీద చాల్సింది, గోవా మీద ఒకటే ఇచ్చాను నమ్మకాయ, నేనేం అనలేదు. దేవుని మహాకృప, దేవుడికి కృపలో ఎన్నో వచ్చినా దేవుడు నిలబెట్టి ఆరోగ్యకరంగా దేవుడు చేసి రాష్ట్రం గారు కూడా ఎన్నో విధములుగా నేను ఏది అన్నా ఏది చేసినా ఏ మాట్లాడినా అందులో ఉండి సేవలోకి వచ్చిన తర్వాత మరి ఎక్కువగా సహకరిస్తూ నా సేవకురాన్ని దేవుడు ఇచ్చి నిలబెట్టి పాల్గొంటున్నారు. అందులో ప్రార్థనలో అన్నింటిలో దేవుడు పాల్గొని నూతన సంవత్సరం రావడానికి దేవుడు నూతనమైన కృప ఇచ్చి నడిపిస్తున్న
దేవుడు ఇంకనూ వాడుకొని బలపరిచి శక్తిపరిచి దీవెనకరముగా ఉండాలని. ఆఖరిగా ప్రకటన 11:17 ఒక మాట, వర్తమాన భూత భవిష్యత్తు గల ఉండు దేవుడైన ప్రభువా సర్వాధికారి, నీవు మహా బలమును స్వీకరించి వెలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. కృతజ్ఞత కలిగిన వారు కొంత ఏమున్నా ఏది మన వెంట రాదు, మేడున్నా ఎప్పుడున్నా రెండున్నా బంగారం ఉన్నా అందం ఉన్నా సంఘం ఉన్నా అంతా పోతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సంఘముగా విశ్వాసులుగా మనం ఉండి దేవుని కనికరం పొందినప్పుడు తప్పగా దేవుడు మనకు మార్గాల ద్వారా తెలిసి ఆయన చేర్చుకుంటారు. దేవుడు బిడ్డలారా బలంగా ఉండి దేవుని కొరకు వాడబడాలని ఉంది. మరి అసల్ బాస్ గారు ఉన్నారు, మా సామీలని ఉన్నారు, ఇంకా ఉన్నారు. వారు చెప్పి నేను కనపరుస్తూ సమయానికే ముగిస్తారు. మరి సమయం ఇచ్చినప్పటికీ మరి ఏం చెప్పలే ఈ సమయాన్ని సాక్ష్యం ప్రభు చేసిన మేలు బట్టి ప్రార్థన చేస్తాం. సర్వశక్తి కలిగితే జీవానికి విడిచబడాలనుకోకుండా మీ వదన పాత్రకు వందనాలు స్తోత్రాలు. సజీవుని గర్భస్థాపన స్తోత్రాలు. మృతులు ముందుకు ఎక్కడికి కూడా చెప్తున్నాం దేవాన్ని స్తోత్రాలు ప్రభ. నా జీవితంలో సజీవులే ఉన్నాం కాబట్టి ప్రభ ఈరోజు సంఘంతో బిడ్డలతో ప్రభ నాయన దానికి కార్యం పట్టి చేస్తున్నానైనా వచ్చిన కుటుంబంపై వేసి రక్తాన్ని పోస్తున్నాను తల్లి ప్రభ. అయ్యి వచ్చిన కుటుంబంపై వేసి రక్తాన్ని పోస్తున్నానైనా ఎన్ని బిడ్డలపై వేసి రక్తాన్ని పోస్తున్నాను తల్లి ప్రభ. అయ్యా మా సాక్షాలు అతని జీవితంలో ఆశీర్వాదం పెట్టించిన ప్రభ. మీరే కనుక ప్రభావం పొందాలని వేస్తున్నాను నడుచున్నాము తండ్రి. కృపాకలంతగా